19వ అధ్యాయం. షిరిడిలోని మసీదులో అలౌకిక, అసమాన, లౌకాతీతమైన మానవలోకానికి చెందని ఈశ్వరీయ శక్తులను కలిగిన ఫకీర్ అవతరించి చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. అవి 19వ శతాబ్దపు చివరి రోజులు. సాయిబాబా అనే భగవంతుని అవతారాన్ని శరణుజొచ్చి అనేక విధాలుగా లాభపడ్డారు. ఎప్పటికీ నయం కాని భయంకర రోగాలతో బాధపడుతున్నవారు రోగ విముక్తులయ్యారు. నిత్య దారిద్ర్యంతో ఇంకా అనేక కష్టాలతో బాధపడేవారు ఆనందమయమైన జీవితాన్ని గడిపారు. అనేక మంది దుఃఖంలో ఉన్నవారి జీవనం సుఖమయమైంది. వీటన్నింటినీ మించి ఉత్తర శ్రేణిలో ఆధ్యాత్మిక మార్గంలో ప్రగతి సాధించిన వారు కూడా ఉన్నారు. కానీ భౌతిక, సంసారిక, ప్రాపంచిక, శారీరక కోరికలు ఉన్నవారికి ఈ సాయిబాబా అవతార విశిష్టత, మహత్యం, గొప్పతనం వారి పాలిట నిరూపయోగమైనదనే చెప్పవచ్చు. అయినప్పటికీ లక్షలాది మంది ఈ సాయి అవతార లాభాన్ని పొందారు. అయినను ఇంకా లక్షల కోట్ల మంది ఈ అవతార కృపకు పాత్రులు కాకుండానే మిగిలిపోయారు. అసంఖ్యాకులైన కృపావర్షాన్ని కురిపించిన ఈ భగవంతుడు ఇంకా అపరిచితుడుగానే మిగిలిపోయారు. కాబట్టి మానవ రూపంలో ఉన్న ఈ భగవంతుడు భూమి మీద నివసించే అన్ని వర్గాలకు చెందిన, అన్ని మతాలకు చెందిన మంచి మానవ ఆత్మలు ఏవైతే ఉన్నాయో వాటికి ఆయన అవతరించారన్న విషయం తెలియాలని తపించారు. రోజులు వేగంగా గడిచిపోయాయి. భూమి మీద ఈ అవతార వ్యవధి, గడువు, నిర్ణీత కాలం సమాప్తమయ్యే ముందు ఇంకా చాలా విషయాలు తెలుసుకోవలసినవి మరియు వెలుగులోకి రావలసినవి ఉన్నాయి. ఆ రోజుల్లో రాకపోకల సాధనాలు పరిమితంగా మరియు సంచార వ్యవస్థ తక్కువగా ఉండటం వల్ల బాబా భక్తులు ఆయన దగ్గరకు వెళ్లే ముందు తానే ముందుగా వారి దగ్గరకు త్వరగా వెళ్లాలనుకున్నారు. అయినప్పటికీ ఈ అసాధారణ దైవాంశకు చెందిన వ్యక్తి షిరిడి మసీదులోనే ఉన్నారు. ఇంకా లక్షల మంది ఆయన కోసం వెతుకుతూనే ఉన్నారు. కానీ బాబా సంకల్పమే వారిని షిరిడీకి లాక్కొని వస్తుందన్నది పరమసత్యం. వారు భగవంతుని యందు, అతని శక్తి యందు విశ్వాసం ఉన్నవారైనా మరియు తెలియని వారైనా కూడా కాకా మహాజని లాంటి భక్తులు స్వేచ్ఛగా వారి మిత్రమండలి, బంధువులు వారి ద్వారా వారి పరిచయస్తులకు అలా బాబా గురించి ప్రచారం చేస్తూ వారి అనంత శక్తి సామర్థ్యాల గురించి చెప్పారు. బాబా వల్ల ఎంతగానో అన్ని విధాలా లాభపడి ఆయన కృపకు పాత్రులైన వారు కూడా ఆయన గురించి ప్రచారం చెయ్యలేదు. అంతేకాదు, నిత్యం వారు తమకు పరిచయమున్న వ్యక్తులు, స్నేహితులు, బంధువుల మధ్య తిరుగుతూ కూడా బాబా గురించి చెప్పలేదు. అందుకని బాబా ఈ ప్రచార నిమిత్తం 2 వ్యక్తులను ఎన్నుకున్నారు. అందులో ఒక వ్యక్తి సమాజంలో అధికారంతో పాటు ఉన్నత సంపన్న వర్గాలతో మంచి సంబంధాలు కలిగినవాడు. రెండవ వ్యక్తి సంబంధాలు చాలా వరకు క్రింది తరగతి, మధ్య తరగతి వారితో ఉండేవి. ఆ మొదటి వ్యక్తి పేరు నారాయణ గోవింద చందోర్కర్. రెండవ వ్యక్తి పేరు గణేశ దత్తాత్రేయ సహస్రబుద్ధే. వీరిద్దరూ బ్రాహ్మణ కులానికి చెందినవారు. పట్టభద్రుడైన చందోర్కర్ అప్పటి బ్రిటిష్ రాజ్యంలో డిప్యూటీ కలెక్టర్గా ఉన్నాడు. రెండవ వ్యక్తి అంత పై స్థాయిలో లేకపోయినా చందోర్కర్ దగ్గర బిళ్ళ బంట్రోతుగా పనిచేసేవాడు. వారిద్దరూ ఎదుటి వ్యక్తులను అభిమానించడం, ప్రతి విషయాన్ని చక్కగా లోతుగా ఆలోచించడమే కాక భగవంతుడిపై భయభక్తులు కలవారు. ధర్మపరాయణులు, కానీ కోపిష్ఠులు కూడా. వీరిద్దరూ సాత్విక, ధార్మిక భావాలు కలిగి బ్రాహ్మణ కులానికి చెందిన కట్టుబాట్లను, ఆచారాలను, విధి విధానాలను నియమ నిష్టలతో పాటిస్తారు. చందోర్కర్ పెద్ద చదువులు చదవటం వల్ల వివేకశీలి. కానీ సాధు సంతులు, మహాత్ముల యందు గ్రుడ్డి విశ్వాసం కనబరిచే వ్యక్తి కాదు. అలాగే వారితో ఎక్కువ సన్నిహిత సాంగత్యాన్ని ఇష్టపడేవాడు కాదు. సహస్రబుద్ధే పెద్ద చదువులు చదువుకోకపోయినా ముక్కుసూటిగా, మోటుగా, పోలీసులా కఠినంగా, కర్కశంగా తన కర్తవ్యాన్ని నిక్కచ్చిగా నిర్వర్తించేవాడు. అలాగే నచ్చితే సత్పురుషులను మనసారా ప్రశంసిస్తాడు, లేదా మూర్ఖంగా బహిరంగంగానే వారిని నిందిస్తాడు. చందోర్కర్ ఎప్పుడూ సంపన్న వర్గాల సమాజంలో తిరిగేవాడు.
సహస్రబుద్ధే గ్రామీణ వాతావరణానికి చెందిన వారి కోసం జానపద గీతాలు, శృంగార కవితలు, ఆసు కవితలు, పల్లెపాటలు రాసేవాడు. గానా భజానాల్లో అభిరుచి కలవారితో తిరుగుతూ ఆనందాన్ని పొందేవాడు. క్రింది వర్గాల మధ్య మసులుతూ తిరుగుతూ వారితో మంచి స్నేహ బంధాలు కలిగి ఉండేవాడు. ఈ విభిన్న మనస్తత్వాలు గల సద్బ్రాహ్మణులను బాబా ప్రచారం నిమిత్తం ఎంచుకున్నారు. వీరిద్దరూ బాబా గురించి చాలా గొప్పగా విన్నా నిరంతరము తమను తాము బాబాకు దూరంగా ఉంచుకున్నారు. కానీ సాయిబాబా వీరిద్దరిని తమకు ఉపయోగపడే గొప్ప ప్రచార సాధకులుగా భావించారు. అందుకని బాబా చందోద్కర్ని షిరిడీకి రావాల్సిందిగా ఆహ్వానం పంపాలని నిశ్చయించుకున్నారు. చందోద్కర్కి ఆహ్వానం వెళితే బిళ్ళబంట్రోతు సహస్రబుద్ధే కూడా యజమానితో రాక తప్పదని బాబాకి తెలుసు. ఇప్పటి వరకు బాబా ఎవరిని భక్తులుగా చూసుకోవడానికి ఆహ్వానం పంపలేదు. సంతుల ఇతిహాసాలలో కూడా ఇలాంటి ఘటనలు ఉదహరించిన దాఖలాలు లేవు. ఎందుకంటే సంతులకు ఆ అవసరం లేదు. ప్రజలు తమంతట తాము వెళ్ళి వారిని దర్శించుకుంటారు. కానీ మసీదులో మానవ రూపంలో ఉన్న ఆ భగవంతుడు జగత్ కళ్యాణానికై అవతరించాడు. తనను సామాన్యునిగానే భావిస్తూ నానా చంద్రోత్కర్ని షిరిడీ ఆహ్వానించడానికి, సందేశాన్ని చేరవేయడానికి అప్పా కులకర్ణిని ఎంచుకున్నారు. అప్పా షిరిడీ గ్రామానికి ప్రభుత్వ కులకర్ణి. కులకర్ణి అంటే ప్రభుత్వం నియమించిన గ్రామ మునసబు కరణం, అంటే రెవెన్యూ రికార్డ్స్ మొదటి వ్యక్తి కులకర్ణిగా ఉండటమే కాక ఆయుర్వేద వైద్యుడు మరియు అతని ఇంటి పేరు కూడా కులకర్ణి. ఆయుర్వేద వైద్య సేవలను అందించేవాడు. కులకర్ణి అంటే మరాఠీ భాషలో కరణీకం, సర్పంచు మునసబుల లాంటిది. అలాగే బ్రాహ్మణులలో ఒక శాఖ. అందరూ కులకర్ణి వైద్య అంటారు. కానీ ఇప్పుడు రిటైర్ అయ్యాడు. అప్ప యుక్త వయస్సులో ఉన్నవాడు. భక్తిపరంగా చాలా పరిపక్వత, అలాగే సాయిబాబాపై అచంచలమైన భక్తి విశ్వాసాలు ఉన్నవాడు. కానీ దురదృష్టవశాత్తు అతనిపై ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశాడన్న ఆరోపణలపై నేవాసా కలెక్టర్ ముందు హాజరుపరిచారు. కలెక్టరుకి రాజీనామా పత్రం సమర్పించే ముందు బాబా ఆదేశాల మేరకు నేవాసా నగర పీఠానికి చెందిన మోహినీరాజ్ మందిరాన్ని దర్శించాడు. కోర్టు విచారణలో కొద్ది రోజుల్లోనే అతనిపై వచ్చిన ఆరోపణలు కొట్టివేసి నిర్దోషిగా ప్రకటించింది. సాయిబాబా కృపతోనే కేసు నుంచి బయటపడ్డానని ఆనందంగా కృతజ్ఞతతో బాబానే స్మరిస్తూ అప్ప తిరిగి షిరిడీకి వచ్చాడు. ఈ వయస్సులో ఉన్న కుర్రవాడు ప్రభుత్వ పనుల మీద తరచూ కోపర్గావ్ వెడతాడు. ఇటీవలే నానా చందోర్కర్ కోపర్గావ్కు డిప్యూటీ కలెక్టరుగా నియమించబడ్డాడు. ఒకరోజు అప్ప నానా కార్యాలయానికి పని మీద వెళ్లవలసి ఉంది. వెళ్లే ముందు బాబా అనుమతి కోసం వెళ్ళాడు. బాబా ఇలా అన్నాడు, అప్పా, సాహెబ్ గారిని మన దగ్గరకు తీసుకురావచ్చు కదా. సాహెబ్ గారా? సాహెబ్ గారు ఎవరు బాబా అని అప్ప అడిగాడు. అరే, అతనే కోపర్గావ్ డిప్యూటీ కలెక్టర్. మీరంటున్నది నానా సాహెబ్ గురించేనా? అవునవును, అతన్ని రమ్మన్నానని చెప్పు. కానీ బాబా, ఆయన చాలా గర్విష్టి. ఇక్కడికి పిలిచి పెద్ద ప్రయోజనం ఉండదు. ఆయన రాడు, నాకు తెలుసు. అతనితో నేను పిలిచానని చెప్పు అని బాబా అప్పాతో అన్నారు. అప్ప బాబా సందేశాన్ని చందోర్కర్కు చేరవేయకూడదని అనుకున్నాడు. ఎందుకంటే ఆయన షిరిడీకి రాడు. అదీ కాక బాబాని కూడా అవహేళన చేసి అవమానిస్తాడని అప్పాకి తెలుసు. అలా జరిగితే తనకి కోపం వస్తుంది. దానితో మళ్లీ కష్టాల్లో పడతాడు. నిజానికి అది సత్యం కూడా. ఎందుకంటే గతంలో తహసీల్దారు కార్యాలయంలో ఒక ఆఫీసరు గారితో బాబా విషయంలో అప్ప ఘర్షణ పడటమే కాక అందరి ముందు చెంపపై కొట్టాడు. ఆ ఆఫీసరు బాబాపై అత్యంత క్రోధాన్ని కలిగించే పదజాలాన్ని వాడాడు. అప్ప తన గురువుని నిందించడం భరించలేకపోయాడు. చెంపదెబ్బ తిన్న తర్వాత ఆ ఆఫీసరు నోరు మూసుకున్నాడు. కానీ స్వాభిమానానికి దెబ్బ తగలడంతో పగ తీర్చుకోవాలని అప్పాపై అసత్యారోపణలు చేశాడు. దానితో అప్ప తీవ్ర మానసిక క్షోభకు గురికావలసి వచ్చింది. కానీ బాబా కృపతో నిర్దోషిగా విజయుడై బయటపడ్డాడు.
ఆ రోజు నుంచి అప్ప బాబాకు సంబంధించి ఇతరులతో ఏ చర్చనైనా దాటవేస్తాడు. కానీ ఈరోజు బాబా తనను స్వయంగా డిప్యూటీ కలెక్టర్ చందోద్కర్ని కలవాల్సిందిగా ఆజ్ఞాపించడంతో నిస్సహాయుడయ్యాడు. అప్ప కోపర్గావ్ చేరుకున్నాడు. చందోద్కర్ క్రింది బిల్ల బ్రంటోతుని అనుకోకుండా కార్యాలయం బయటే కలవటం జరిగింది. పేరు సహస్రబుద్ధే, అంటే గణేశ్రావు. అతనినే బాబా ముఖ్య ప్రచార సాధనంగా ఎన్నుకున్నారు. అప్ప అతనితో బాబా సందేశాన్ని చందోద్కర్కు తెలియజేయవలసిందిగా చెబుతూ ఇలా అన్నాడు: గణేశ్రావు, చందోద్కర్ గారిని బాబా షిరిడికి రమ్మన్నారని చెప్పండి. గణేశ్రావు బాబా సందేశం విని బిగ్గరగా హేళనగా నవ్వాడు. సాయి బాబా, ఆ షిరిడి పిచ్చి ఫకీర్ గురించేనా నువ్వు చెప్పేది అని అనగానే అప్పాకి అరికాలి మంట నెతికెక్కడంతో చెంప మీద లాగిపెట్టి కొట్టాలనుకున్నాడు. కాని మరలా సంభాళించుకున్నాడు. గతంలో ఆ విధంగా ఒకసారి ప్రవర్తించి వాటి పరిణామాలను చవి చూశాడు. అదీగాక గణేశ్రావు మంచి బలశాలి, దృఢమైన దేహం కలవాడు కూడా. అప్ప శాంతంగా ఇలా అన్నాడు: గణేశ్రావు, బాబా సందేశాన్ని చందోద్కర్ సాహెబ్కు తెలియపరచు, అంతే. కులకర్ణి గారు, మా ఆఫీసర్ గారు అలాంటి సాధారణ ఫకీర్లను కలవరని బాబాతో చెప్పండి. అది కాక ఇప్పుడు ఆఫీసులో లేరు, ఇక మీరు వెళ్ళవచ్చు అని గణేశ్రావు అన్నాడు. అప్ప కోపంగా అక్కడి నుండి వెళ్తుండగా అప్పుడే చందోద్కర్ ఆఫీస్కి రావడం చూసి కలవకూడదనుకున్నాడు. కాని బాబా సందేశాన్ని చెప్పకుండా వెళ్ళితే గురువాజ్ఞను ధిక్కరించినట్లు అవుతుందని చందోద్కర్ని కలిసి ఇలా అన్నాడు: నానాసాహెబ్, సాయిబాబా మిమ్మల్ని షిరిడీకి రమ్మన్నారు. ఎందుకు? నానా అయిష్టంగా అడిగాడు. ఎందుకో తెలీదు అని అప్ప అన్నాడు. ఆయనకు నన్ను ఆఫీసులో కలవవచ్చునని చెప్పు. ముక్తసరిగా జవాబిచ్చి నానాసాహెబ్ వెళ్ళిపోయాడు. ప్రభుత్వంలో ఉన్నత పదవిలో ఉన్నానన్న అహంకారంతో, గర్వంతో సమాధానం చెప్పినందుకు తర్వాత ఆలోచించి ఉండేవాడేమో. కాని ఆ జవాబు విన్న అప్ప మాత్రం కోపంతో ఊగిపోయాడు. ఒక దివ్య పురుషుడి ఆహ్వానం పట్ల ఇంత నిర్లక్ష్య వైఖరిపై అప్పాకు కోపం వచ్చింది. అప్ప మౌనంగా నిష్క్రమించాడు. బాబా ఎట్టి పరిస్థితుల్లోనూ కోపర్గావ్ వచ్చి ఆ కలెక్టర్ని కలవరని అప్పాకు తెలుసు. బాబా దగ్గరలో ఉన్న రహతా, నీమ్గావ్లకు తప్పితే షిరిడీ వదిలి ఎప్పుడు ఎన్నడూ అన్య ప్రాంతాలకు వెళ్ళలేదు. అంతేకాదు, ఒక దొంగతనానికి సంబంధించిన కేసు విచారణలో ధులియా అనే ఊరికి చెందిన న్యాయస్థానం బాబాను సాక్షిగా హాజరు కావలసిందని జారీ చేసిన వారెంటు, అంటే అరెస్టు వారెంటును కూడా బాబా ఖాతరు చేయలేదు. ఈ సంఘటన అత్యంత రోమాంచితంగా అందరూ తెలుసుకుందామనే విధంగా ఉంటుంది. రైల్వే పోలీసు వారు ధులియాలో ఒక సామాన్య చిల్లర దొంగను పట్టుకున్నారు. రైలు బండిలో కొంతమంది యాత్రికులు శ్రీ సాయిబాబా లీలల గురించి మాట్లాడుకుంటున్నారు. ఆ దొంగ సాయి భక్తుల్లో ఒకరి పెట్టెను దొంగిలించగా అందులో చాలా విలువైన వజ్రం ఉంది. ఎవరి వజ్రమైతే దొంగిలించబడిందో ఆ వ్యక్తి భయపడ్డాడు. ఆ వ్యక్తి వజ్రాన్ని తీసుకొని ధులియాలోని ఒక వజ్రాల వ్యాపారి వద్దకు వెళ్తున్నాడు. ఆయనెంతో నిష్టగా బాబాను ప్రార్థించాడు. వెంటనే ఆ పెట్టెతో సహా దొంగ దొరికాడు. న్యాయస్థానంలో ఆ దొంగ న్యాయమూర్తితో ఆ వజ్రం సాయిబాబా బహూకరించారని చెప్పాడు. న్యాయమూర్తి ఈ ఘటనపై ఆ దొంగ చెప్పిన మాటలు ఎంతవరకు సత్యమో తెలుసుకోవాలని విచారణ కొరకు బాబాను స్వయంగా కోర్టుకు హాజరు కావలసిందిగా తాఖీదులు, అంటే సమన్లు జారీ చేశాడు. వాటిని అందుకున్న బాబా కోపంతో బూతులు తిడుతూ ఆ తాఖీదును తెచ్చిన పోలీసు అధికారి ముందే ముక్కలు ముక్కలుగా చించి మండుతున్న ధునిలో వేశారు. కోర్టు ఆజ్ఞను ధిక్కరించినందుకు న్యాయమూర్తి విచక్షణారహితంగా బాబాపై అరెస్టు వారెంటు జారీ చేశాడు. పోలీసు విభాగానికి చెందిన ఒక ఉన్నతాధికారి కానిస్టేబుల్తో వారెంటుతో సహా షిరిడి వచ్చాడు. ఆ పోలీసు అధికారి పండరీనాథుని భక్తుడు. ప్రతి ఏటా ఆషాఢ ఏకాదశికి పండరీ యాత్రకు వెళ్తాడు. ఈ ఏడాది అనివార్య కారణాల వల్ల వెళ్ళలేక బాధపడుతున్నాడు. కాని ఇప్పుడు అప్రయత్నంగా పండరీపూర్ వెళ్దామని అనుకుంటుండగా
సాయిబాబా అరెస్టు వారెంటును తీసుకుని వెళ్లవలసిందిగా న్యాయమూర్తి బాధ్యతను అప్పగించాడు. ఆ కోపంతో షిరిడీ వచ్చాడు. బాబాను వెంటనే అరెస్టు చేసి తీసుకెళ్లాలని ఎప్పుడైతే మసీదులో అడుగుపెట్టాడో అక్కడ చూసిన దృశ్యానికి శాశ్వతంగా సాయి భక్తి బంధనంలో చిక్కుకున్నాడు. బాబాకి మధ్యాహ్న ఆరతి జరుగుతోంది. వందలాది మంది భావయుక్తంగా పాడుతూ ఆరతి ఇస్తూ ఉండటంతో ఆ పోలీసు అధికారి కాసేపు వేచి చూసి సమన్లు అందజేద్దామని కానిస్టేబుల్తో ఒక మూలకు వెళ్లి నిల్చున్నాడు. సర్వజ్ఞుడైన బాబాకి వారు ఎందుకు వచ్చారో తెలుసు. బాబా ఆయన దివ్య స్వరూపాన్ని దర్శింపచేయాలనుకున్నారు. ఆ పోలీసు అధికారి బాబా వైపు చూస్తూ ఉండగా బాబా స్థానంలో ప్రత్యక్షంగా భగవాన్ విఠలుడు నడుం మీద చేతులు వేసుకుని ఇటుక మీద నిల్చొని దర్శనమిచ్చాడు. విఠలుణ్ణి చూసిన ఆ అధికారి నోట మాట రాక భావ విహ్వాలుడై తెచ్చిన వారంటును జేబులోకి కుక్కి 2 చేతులు జోడించి భక్తి పూర్వకంగా బాబాకి వంగి ప్రణామం చేశాడు. చాలా సేపటి తర్వాత స్పృహలోకి వచ్చిన వాడిలా సహచరుని వైపు చూశాడు. ఆ కానిస్టేబుల్ ఎవరైతే నిత్యం భక్తి శ్రద్ధలతో పూజిస్తాడో ఆ శ్రీరామచంద్రుణ్ణి బాబాలో చూసి భక్తితో తెలియని అవస్థలో లీనమయ్యాడు. తమ తమ ఇష్ట దైవాలను ఇద్దరూ ఒకేసారి బాబాలో దర్శించుకుని దివ్యానుభూతులకు లోనయ్యారు. కానీ వారికిష్టం లేని కర్తవ్య పాలన కూడా చెయ్యాల్సి వచ్చింది. వారిద్దరూ తమకు పరిచయమున్న ఒక న్యాయవాదిని కలిశారు. ఆ వకీలు సలహాతో ఇద్దరూ తిరిగి ఆ న్యాయవాదితో ధులియా చేరుకున్నారు. కానీ వారి వెంట బాబా వెళ్ళలేదు. పూర్తి ఘటన విన్న న్యాయమూర్తి న్యాయవాది సలహాతో ఏకీభవించి షిరిడీకి వెళ్లి అక్కడే విచారించడానికి ఒక ఉన్నతాధికారితో కూడిన విచారణ సభ్యులను దొంగతనం చేసిన వ్యక్తితో షిరిడీకి పంపాడు. ఆ బృందానికి అధ్యక్షుడు ఒక న్యాయమూర్తి. వారు షిరిడీ చేరుకునేసరికి యథాప్రకారము మసీదు భక్తులతో కిక్కిరిసి ఉంది. బాబా మాసిన దుస్తులతో చిరిగిన కఫ్నీ గుడ్డను గుండెలపై వేసుకుని కూర్చున్నారు. మసీదులోనున్న భక్త సముదాయంలో కొంతమంది న్యాయవాదులతో పాటుగా ప్రభుత్వాధికారులు కూర్చున్నారు. ఒక వజ్రం దొంగతనానికి సంబంధించి బాబా సాక్ష్యం కొరకు చాలా మంది అధికారులు ధులియా నుంచి షిరిడీకి వచ్చారన్న వార్త గ్రామంలో పెద్ద సంచలనం సృష్టించింది. బాబా కఫ్నీ గుండెల చుట్టూ కప్పుకొని స్వయంగా ఒక కుర్చీని తెచ్చి న్యాయాధికారికి వేశారు. భక్తులందరినీ వెళ్ళిపోమ్మని ఆదేశించారు. కానీ కొంతమంది బాబా అనుమతితో ఆ విచారణ చూడాలని అక్కడే ఉన్నారు. వారిలో కొంతమంది ఈ కేసు విషయంలో అవసరమైతే బాబా తరపున వాదించాలని తమలో తాము అనుకున్నారు. నిజానికి ఆయన తరపున వాదించడానికి ఆ భగవంతుడికి ఎవరైనా అవసరమా? ఈ సర్వజ్ఞుడు న్యాయాధీశుడు. అలాగే అన్ని ప్రశ్నలు ముందే ఊహించారా? వాస్తవానికి వారడిగే ప్రశ్నలన్నింటికీ ఆయన దగ్గర సమాధానాలు ఉన్నాయి. బాబా వారందరినీ అక్కడ కూర్చోవడానికి ఎందుకు అనుమతించారంటే సామాన్య మానవ న్యాయస్థానంలో భగవంతుడు ఏ విధంగా సాక్ష్యం చెబుతారో చూడడానికి కూర్చోమన్నారే గాని వారి నుంచి సలహాలు పొందటానికి కాదు. బాబా ముందు ఇచ్చే సమాధానాలు సాయి సాక్షాత్తు భగవంతుడే అన్న విషయాన్ని ధృవీకరిస్తాయి. బాబా ధుని దగ్గర కూర్చొని చిరిగిన కఫ్నీ గుడ్డను కట్టుకోసాగారు. అప్పుడే న్యాయమూర్తి బాబాను మొదటి ప్రశ్న వేశారు. మీ పేరు? లోకులు నన్ను సాయిబాబా అంటారు. తనను ప్రజలు ఎలా సంబోధిస్తారో భగవంతుడు చెప్పాడు. భగవంతుడికి సొంతంగా ఒక పేరు ఉండదని న్యాయమూర్తులు కూడా ఆ సమాధానంతో గ్రహించి ఉండాలి. భగవంతుడనేది ఒక ఈశ్వరీయ శక్తి. ఆ నిరాకార శక్తికి కేవలం మానవులు మాత్రమే అనేక రకాల పేర్లు పెడతారు. మానవుడు ఆ అదృశ్య శక్తిని విభిన్న పేర్లు మరియు విభిన్న రూపాలతో చూస్తాడు. కానీ ఈరోజు ఇక్కడ ఆ ఈశ్వరీయ శక్తి సాయిబాబా అన్న పేరుతో పిలువబడుతున్నది. న్యాయాలయ రికార్డుల నిమిత్తం ఆ పేరు అనవసరం. అందుకని న్యాయమూర్తి రెండవ ప్రశ్న వేశారు. సాయిబాబా, మీ తండ్రి పేరు ఏమిటి? ఆ ప్రశ్నకు అక్కడున్న వారంతా చెవులు రిక్కించుకుని జవాబు కోసం ఎదురు చూశారు.
అక్కడ కూర్చున్న పెద్ద చదువులు చదివిన వారంతా ఇక ఇప్పుడు బాబా తల్లిదండ్రులను, జన్మస్థలం ఈ న్యాయ విచారణలో బహిర్గతం చేయక తప్పదని అనుకున్నారు. నిజానికి ఈ విచారణలో తండ్రికి ఎలాంటి సంబంధం లేకపోగా, దొంగతనంలో కూడా తండ్రికి ఎలాంటి సంబంధం లేదు. దోషి కూడా బాబా ఆజ్ఞత తండ్రిని ఈ వ్యవహారంలో ఇరికించలేదు. ఇప్పుడు బాబా ఇచ్చే సాక్ష్యంలో కూడా ఆ అవసరం ఉండదు. కానీ చట్ట ప్రకారము కర్తవ్య నిర్వహణలో సమాచార సేకరణలోని భాగంగా మనిషి పేరు, అతని తండ్రి పేరు, జన్మస్థలం, వృత్తి ఈ అనవసరమైన విషయాలన్నీ అడిగే ప్రశ్నలే. అందుకనే న్యాయమూర్తి ఆ ప్రశ్న వేశారు. నిజానికి యావత్ విశ్వానికి తల్లి, తండ్రి సాయిబాబానే. అందుకనే బాబా ఏకాత్మ రూపంలో సోహం అనే సర్వవ్యాపకుణ్ణి అని అర్థం వచ్చేటట్లు జవాబిచ్చారు. నా తండ్రి పేరా? చెప్పానుగా, అదే సాయిబాబా. సామాన్య పరిస్థితుల్లో అయితే వేరే న్యాయమూర్తికి ఆ జవాబు విని కోపం వస్తుంది. కానీ ఈ న్యాయమూర్తి మంచి పండితుడు, హిందూ బ్రాహ్మణ జాతికి చెందినవాడు, అత్యంత ధార్మిక భావనలు కలిగి మరియు ఆధ్యాత్మిక జ్ఞానం కలిగినవాడు. కాబట్టి అతను బాబా ఇచ్చిన సమాధానంలో దాగి ఉన్న గూఢార్థాన్ని గ్రహించాడు. అందుకనే ఇంకొక పెద్ద ప్రశ్న వేశాడు. బాబా, మీ గురువు ఎవరు? ఆధ్యాత్మిక జ్ఞానానికి సంబంధించి గురువుగారి పాత్ర తండ్రి కన్నా ఎక్కువ. ఈ విషయం న్యాయమూర్తి జోషి సాహెబ్ గారికి బాగా తెలుసు. కాబట్టి విషయాలన్నీ పక్కదారి పట్టిస్తూ ఈ రహస్యాన్ని ఛేదించడానికి ఆధ్యాత్మికతకు సంబంధించి తెలివిగా ఈ ప్రశ్న వేశాడు. అక్కడ కూర్చున్న వారందరూ తప్పకుండా ఈ విషయం తెలుసుకోవాలన్న ఉత్సుకతతో ఉన్నారు. వారంతా జాగ్రత్తగా జరుగుతున్నది చూస్తూ వింటున్నారు. బాబా ఒక్క మాటలో జవాబిచ్చారు. ఆయన గురువు పేరు వెంకుసాగా పేర్కొన్నారు. దక్షిణ భారతంలో అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 7 కొండలపై వెలిసి ఉన్న భగవానుడైన శ్రీ వెంకటేశుణ్ణి వెంకటరమణగా పిలుస్తారు. ఆయన్నే వెంకుస అని కూడా అంటారు. కాబట్టి వెంకుసాయే బాబాగారి గురువు పేరు అని చెప్పడం, నిర్ధారించడం కఠినమైన విషయం. అదీకాక బాబా ఎప్పుడూ పరోక్షంగా గూఢార్థాలతో కూడుకున్న మాటలను మాట్లాడుతూ వారి పూర్వ అవతారాల జీవన కాలానికి చెందిన రహస్యాలను గుంభనంగా ఉంచుతారు. కాబట్టి ఒకవేళ గురువు ఉన్నా ఆయన పేరును బాబా అంత సులభంగా చెబుతారన్నది అసంభవం. న్యాయమూర్తి జోషి సాహెబ్ ఆ జవాబు విని బాబాను తిరిగి ఏమీ ప్రశ్నించలేదు, తర్కించలేదు. కానీ జోషి సాహెబు బాబాను మరో ప్రశ్న వేశారు. మీరు ఏ సాంప్రదాయానికి చెందినవారు? బాబాను మీరు ఏ మతానికి చెందినవారు అని అడగడంలో న్యాయమూర్తి జోషి సాహెబ్ గారి మదిలో ఏదో విశేషమైన అభిప్రాయం దాగి ఉంది. బాబాను సాక్షిగా పేర్కొనే ముందు ఆయనతో ఏ విధంగా ప్రమాణం చేయించాలని నిర్ధారణకు రావాల్సిన అవసరం ఉంది. భగవద్గీత మీద లేక పవిత్ర ఖురాన్ మీద? ఈ రెంటిలో దేని మీద ప్రమాణం చేయించాలి? మసీదులో కూర్చుని ఉన్న న్యాయవాదులు మరియు భక్తుల ప్రగాఢ విశ్వాసం ఏమిటంటే బాబా హిందువే అయి ఉండాలి. ఎందుకంటే హిందూ ధర్మానికి సంబంధించి జ్ఞానబోధ చేశారు, హిందువులపై ఎనలేని ప్రేమను కనబరిచారు. అదీకాక వారి భక్తుల్లో హిందువుల సంఖ్య ఎక్కువ. ఆయన పవిత్ర ఖురాన్లోని ముఖ్యమైన కొన్ని అధ్యాయాల్ని మందస్వరంతో గానం చేసేవారు. మాట్లాడే మాటల్లో కూడా అల్లాహ్ మరియు ఈశ్వరుని ఇద్దరినీ సమానంగా పేర్కొనేవారు. కాబట్టి అక్కడున్న వారంతా బాబా ఈ ప్రశ్నకు ఏం సమాధానం చెబుతారోనన్న ఉత్కంఠతో ఉన్నారు. ఇప్పుడు బాబా నిజంగా ఏ మతానికి చెందినవారో తెలుస్తుందని అనుకున్నారు. కానీ మానవ రూపంలో ఉన్న ఈ భగవానుడికి తనను జనులు ఒక ప్రత్యేక సాంప్రదాయానికి చెందిన వాడిగా ముద్ర వేయడం ఆయనకెప్పుడూ ఇష్టం ఉండదని వారు తెలుసుకోలేకపోయారు. బాబా చతురతతో అద్భుత రీతిలో ఆ ప్రశ్నకు సమాధానం చెప్పారు. సాహెబ్ గారు, నాకు జాతి మరియు సాంప్రదాయం ఏమిటి? నేను కబీర్ సాంప్రదాయానికి చెందినవాణ్ణి. నిజానికి చాలా చాకచక్యంగా ఇచ్చిన సుందరమైన సమాధానం అది. ఈ జవాబుతో బాబా తనకు భూమి మీద ఉన్న ఏ ఒక్క ధర్మానికి
మతానికి సంబంధం లేదన్న విషయాన్ని ఘంటాపథంగా తెలిపారు. జోషి సాహెబ్ గారు కూడా ఆ జవాబుతో అయోమయంలో పడ్డారు. అన్ని మతాల వారిని, అన్ని కులాల వారిని, అన్ని సాంప్రదాయాల వారిని, అన్ని పౌరసత్వాలు కలవారిని మరియు సమాజంలోని అన్ని వర్గాల వారిని సమానంగా ప్రేమించే ఈ దివ్య పురుషుడు తనను తాను మానవ జాతికి చెందిన ఏ ఒక్క సముదాయానికి సంబంధించిన వాడినని పేర్కొంటారు. కబీర్ జననం కూడా ఒక రహస్యం కాదా? సాలె కులానికి చెందిన కుటుంబంలో పెరిగి పెద్దవాడయ్యాడు. ఇస్లాం ధర్మాన్ని స్వీకరించాడు. కానీ రామ్ రహీంలందు విశ్వాసం పెట్టాడు మరియు హిందూ ధర్మానుసారం సహనశీలత అనే సూత్రాన్ని, నీతిని బోధించాడు. సర్వశక్తిమంతుడైన భగవంతుణ్ణి, అది కూడా మానవ రూపంలో అవతరించినప్పుడు ఇలాంటి ప్రశ్నలు వేయకూడదు. ఆత్మవిద్యలో స్త్రీ పురుష భేదం లేదు. ఎందుకంటే ఆత్మ శరీరం కాదు. ఆత్మ అనగా చైతన్యం కలిగిన ప్రాణుల్లో సంచరించే గొప్ప దైవశక్తి. అలాంటప్పుడు ఆ దైవశక్తి ఏ మతానికి చెంది ఉంటుంది? సాంప్రదాయాలు, ఆచారాలు, సంబంధాలు, లింగభేదం ఇలా అనేక విభేదించే విషయాలు ఏ ఒక్క మతానికో చెందినవి ఎలా అవుతాయి? ఆ కారణంగానే సాయిబాబా ఎప్పుడు స్త్రీ పురుషుల మధ్య భేదం చూపించరు. శ్రీ రామకృష్ణ పరమహంస ఒక మహాయోగి. అలాగే సాకూరికి చెందిన మహాసంతు శ్రీ ఉపాసని మహారాజ్. వీరిద్దరూ ఈ విషయాలకి సంబంధించి ఇంకొక అడుగు ముందుకు వేశారు. అప్పుడప్పుడు స్త్రీలలాగా అలంకరించుకొని వ్యవహరిస్తూ లైంగిక భిన్నత్వం అనేది కృత్రిమమైనదని, దానికి ఆత్మతో ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. అదృష్టవశాత్తు న్యాయమూర్తి బాబాని లింగభేదం గురించి అడగలేదు. ఒకవేళ న్యాయమూర్తి ఆ ప్రశ్న వేసి ఉంటే బాబా ఆత్మవిద్య, ఆధ్యాత్మిక జ్ఞానానికి సంబంధించి ఇంకా లోతులకు వెళ్ళి ప్రపంచానికి ఆత్మను వికసింపజేసే విధంగా మరెన్నో అమూల్యమైన సత్యాలను జవాబుగా చెప్పి ఉండేవారేమో. అప్పటికే న్యాయమూర్తి తన ప్రశ్నలకు బాబా గూఢార్థంతో ఇచ్చిన జవాబులు విని అయోమయంలో పడ్డాడు. బాబా ఏ ప్రత్యేక మతానికి చెందినవారో నిర్ధారణకి రాలేకపోయాడు. అలాగే బాబా చేత ఏ విధంగా ప్రమాణం చేయించాలన్నది కూడా అంతుపట్టలేదు. వృత్తికి సంబంధించిన ప్రశ్న వేస్తే బాబా ఇచ్చే సమాధానం ఆయన మతాన్ని తెలియజేయవచ్చునని సాహెబ్ గారు మరో ప్రశ్న వేశారు. చట్టానికి సంబంధించి కూడా అది ఎంతగానో ఉపయోగపడుతుంది. బాబా, మీ వృత్తి ఏమిటి? వృత్తా భగవంతుడికి సంబంధించినది. భలే విచిత్రమైన సమాధానం కదా. అదే వేరొక న్యాయమూర్తి అయితే తలబాదుకొని బాబా చరణాలపై శిరస్సు నుంచేవాడు. జోషి సాహెబ్ పైన చెప్పిన విధంగా కొంత ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్నవాడవడంతో బాబా మాట్లాడిన ప్రతి మాట అర్థాన్ని గ్రహిస్తూ అలాంటి చర్యకు పాల్పడలేదు. బాబా చరణాలకు ప్రణామం చెయ్యాలన్న భావన న్యాయమూర్తి మనస్సులో కలిగిందేమో, ఎవరికి తెలుసు. కానీ ఇక్కడ న్యాయ విచారణ జరుగుతుండటంతో వ్యక్తిగత భావాలకు తావులేదు. జోషి సాహెబ్ మరలా బాబాని ఇలా అడిగారు, మీ వయస్సు ఎంత? ఆలోచిస్తే అది చాలా మూర్ఖపు ప్రశ్న, కానీ సమాధానం కూడా ధీటుగానే ఇవ్వబడింది. సాహెబ్ గారు, నా వయస్సు తెలుసుకోవాలనుందా? మహాశయ, నా వయస్సు లక్షల సంవత్సరాలు, లెక్కించడానికి వీలు లేదు. మసీదంతా గంభీర నిశ్శబ్దం చోటు చేసుకుంది. అందరి దృష్టి విచారణకు వచ్చిన అధికారులపైనే ఉంది. అలాంటి అసమంజస, అప్రమత్త సమాధానాలు ఇచ్చినందుకు అందరూ ఏమి జరుగుతుందో అని ఆసక్తిగా చూడసాగారు. మసీదులో ఉన్న న్యాయవాదులు, భక్తులు బాబా చెప్పిన ప్రతి సమాధానాన్ని ప్రశంసించారు. బాబా మాత్రం ప్రశాంతంగా చిరిగిన కఫ్నీని కట్టుకుంటూ న్యాయమూర్తి వేసే ప్రతి ప్రశ్నకు సమాధానం చెబుతున్నారు. ఇప్పటికీ కూడా న్యాయస్థానానికి సంబంధించిన నియమాల ప్రకారం బాబా చేత నిజం చెప్పించేందుకు ప్రమాణం ఎలా చేయించాలన్న నిశ్చయానికి రాలేకపోయారు. అందుకని మరలా సూటిగా మరొక ప్రశ్న వేశారు. బాబా, మేమిక్కడ న్యాయస్థానాన్ని నిర్వహిస్తున్నాం, న్యాయ విచారణ జరుపుతున్నాం. కాబట్టి మీరు సత్యాన్నే చెబుతానని, సత్యం తప్ప
ఇంకేమీ చెప్పను అన్న విషయాన్ని ధృవీకరించాల్సి ఉంది. సత్యమా? అదేమిటి? నా ప్రతి మాట సత్యమే, కొంత ఎక్కువ కాదు, కొంత తక్కువ కాదు. హిందూ మతంలో సూక్ష్మంగా పరిశీలించి లోతులకు వెళ్లి అంతర్దృష్టితో చూసేవారికి బాబా పలికిన ప్రతి మాట 100% సత్యమేనని తెలుసు. కాని మత గ్రంథాలు, శాస్త్రాలు ప్రాపంచిక గతి విధులపై, విధి విధానాలపై విశేషమైన ప్రభావాన్ని చూపలేవు. అలాగే న్యాయ వ్యవస్థకు సంబంధించిన విషయాల్లో కూడా. కానీ బాబా ఇచ్చిన సమాధానాలతో తృప్తిపడి న్యాయాధికారి జోషి సాహెబు తిరిగి ఒక మహత్తరమైన ప్రశ్న వేశాడు. బాబా, ఇక్కడ కూర్చున్న ఈ ముద్దాయి మీకు తెలుసా? నాకు తెలుసా? ఎలా? నాకందరూ తెలుసు. అందరూ. నిజానికి అందరిలోనూ నివసించే ఈ సర్వ హృదయవాసి అయిన భగవంతుడికి తెలియని వాడెవరు? కాబట్టి బాబా ఇచ్చిన జవాబు సత్యం. కానీ న్యాయస్థానానికి, కేసు విచారణకు సంబంధించి పెద్దగా దోహదపడకూడదు. అందుకని న్యాయమూర్తి ఇంకా స్పష్టత తీసుకురావాలనే ఉద్దేశంతో తిరిగి బాబాను ప్రశ్నించారు. బాబా, ఈ ముద్దాయి మీతో ఉంటున్నాను అని చెప్పాడు. ఇది నిజమేనా? అతను చెప్పేది ముమ్మాటికి సత్యం. ఎందుకంటే ప్రతి వారి వెంట నేనున్నాను, అందరూ నా వారే. బాబా ఆధ్యాత్మిక స్థాయిలో ఆ ప్రశ్నకు సమాధానమిచ్చారు. మరి వజ్రం సంగతి ఏమిటి? ఇది అతని దగ్గర దొరికింది, పైగా దీన్ని మీరు అతనికి ఇచ్చారని చెబుతున్నాడు. నిజమే, నేను అతనికి ఇచ్చాను. కానీ మీరొక విషయం చెప్పండి సాహెబ్ గారు, ఎవరికి ఇస్తారు? నిజానికి ఈ ప్రశ్న చాలా నిగూఢమైనది. కానీ ఒక సాక్షికి న్యాయాలయంలో ప్రవేశించే అధికారం లేదు. అందుకని జోషి సాహెబు మరలా ప్రశ్నించారు. బాబా, ఇప్పుడే మీరు ఆ వజ్రాన్ని అతనికి ఇచ్చారని చెప్పారు. కాబట్టి ఆ వజ్రం మీకు ఎలా వచ్చిందో చెప్పండి. ఈ ప్రశ్నతో బాబాకు కోపం వచ్చింది. ఎవరైనా భగవంతుణ్ణి ఇంత అమూల్యమైన వస్తువు మీకు ఎక్కడి నుంచి వచ్చింది, లేదా అది ఎలా ఉత్పన్నమైంది అని అడగాలనుకుంటారా? భగవంతుడు ఆయన రహస్యాలను సామాన్య మానవులకు ఎందుకు బహిర్గతం చేస్తాడు? ఇప్పటి వరకు బాబా ఏ విధంగా సమాధానాలు ఇచ్చారంటే, బాబా ఎవరన్నది మనుషులే అర్థం చేసుకోవాలి. కానీ బాబా ఎందుకు ఆవేశపడ్డారంటే, ఒక సామాన్య దొంగ చెప్పిన మాటను నమ్మి ఆయన్ని ఇరికించాలన్న ప్రయత్నం జరిగింది. నిజానికి ఆ దొంగ షిరిడీకి ఎప్పుడూ రాలేదు. అతను బాబా పేరు చెప్పడానికి కారణం, అతను ఆ పేరును రైలులో విన్నాడు. బాబాకు స్వరం తెలుసు, కానీ అందర్నీ సృష్టించేవాడు, అందర్నీ ప్రేమించేవాడు అయినా ఈ భగవంతుడు తన పిల్లలకు వ్యతిరేకంగా ఎలా సాక్ష్యం చెబుతారు? నిజానికి ఈ విషయాలన్నీ తెలుసుకోవడం పోలీసుల కర్తవ్యం. విచారణ చేపట్టే ముందు ఆ దొంగ ఇంతకు ముందు ఎప్పుడైనా షిరిడీ వచ్చాడా లేదా అన్న విషయాన్ని ముందుగా వారు ధృవీకరించుకోవాలి. అలా చేయకుండా వారు బాబా వద్దకు వచ్చి ఆయనతోనే నేర నిరూపణ చేయించాలని చూశారు. అందుకని బాబా ఆయన్ని అనవసరంగా ఈ వ్యవహారంలోకి లాగుతున్నారని ఆవేశంగా ఇలా అన్నారు. మీరు నన్ను ఈ వ్యవహారంలోకి ఎందుకు ఇరికిస్తున్నారు? ఇది దొంగ ద్వారానే తెలుసుకోవాలి, నన్నెందుకు అడుగుతున్నారు అంటూ బాబా చివాలున లేచి మసీదు బయటకు వచ్చి భిక్షకు వెళ్లిపోయారు. న్యాయమూర్తి తెలివైనవాడు మరియు దూరదృష్టి కలవాడు. షిరిడీలో స్థానికులైన కొంతమంది వాంగ్మూలం తీసుకున్నాడు. గ్రామీణులు తయారు చేసి ఇచ్చిన మసీదుకు వచ్చిపోయే సందర్శకుల జాబితాని, అంటే విజిటర్ లిస్టును కూడా చూశారు. అందులో కూడా ఆ దొంగ పేరు లేదు. మరియు దొంగను ఇంతకు ముందు షిరిడీలో ఎవరూ చూడలేదు. బాబా త్వరగా భిక్ష ముగించుకొని మసీదుకు వచ్చారు. న్యాయమూర్తి బాబాతో ఇలా అన్నారు. బాబా, మా విచారణ పూర్తయింది. అందులో ఈ వ్యక్తి గతంలో ఎన్నడూ షిరిడీకి రాలేదన్న విషయం రుజువైంది. కాబట్టి ఈ వజ్రం మీరు అతనికి ఇవ్వడం అసంభవమని తేలింది. అదే సత్యం. కానీ దానితో పెద్ద ఒరిగేదేమీ లేదు. తర్వాత నేరస్తుడికి తగిన శిక్ష విధించి జైలుకు పంపారు. ఆ ప్రకారము బాబా కోర్టు సమన్లకు, వారెంట్లకు ఎప్పుడూ భయపడలేదు. మరే విషయంలో కూడా బాబా ఏనాడూ కోర్టుకి వెళ్లలేదు.
నిజానికి న్యాయ విచారణకి విరుద్ధంగా కోర్టే షిరిడీకి రావాల్సి వచ్చింది. కాబట్టి బాబా నానాసాహెబ్ని కలవడానికి కోపర్గావ్కి వెళ్లే ప్రసక్తే లేదు. ఇలా పరిపరి విధాలా ఆలోచిస్తూ అప్పా కులకర్ణి షిరిడీకి తిరిగి వచ్చాడు. అప్పా కులకర్ణి వచ్చేసరికి మసీదు క్రిక్కిరిసి ఉంది. బాబా ఒక కట్టెపుల్లతో ధునిలో చుట్టుపడి ఉన్న భస్మాన్ని ఒక చోట కుప్పగా ప్రోగు చేస్తున్నారు. మాధవరావు, తాత్య, మిగిలిన భక్తులందరూ ఆ దృశ్యాన్ని మౌనంగా చూడసాగారు. బాబా ఎప్పుడూ తను చేసే పనులలో ఎలాంటి సహాయాల్ని అవతలి వారి నుంచి ఒప్పుకోరు. ఆయన ధునిలో బూడిదని అంటే ఊది వేరు చేస్తూ తనలో తానే కూనిరాగం తీస్తున్నట్లుగా అస్పష్టంగా పాడుతున్నారు. అవోరామ్ అవోరామ్ ఊదికి గొనియాలావో రామ్ యహీ దవా హై సబ్సే ఉత్తమ్ సబ్ కష్టోం మే దే ఆరామ్. అంటే తెలుగులో భావం రారా రామ రారా రామ. ఊది అంటే విభూది సంచులు తేరా రామ. అన్నిటికన్నా ఉత్తమమైన మందు ఇదే. అన్ని కష్టాలు తీర్చే శాంతినిచ్చే మందు ఇదే. బాబా ఈ పవిత్ర భస్మాన్ని ఊది అని పిలిచేవారు. ఊది విరక్తికి, వైరాగ్యానికి చిహ్నం. భగవాన్ శంకరుడు శరీరమంతా ఈ విభూదిని ధరిస్తాడు. హిందువులు సంసార సుఖాలను పరిత్యజించినప్పుడు, శాశ్వతంగా ఇల్లు వదిలి వైరాగ్యం బాట పట్టినప్పుడు ధరిస్తారు. అందుకనే భారతీయ యోగులు, సన్యాసులు ఈ విభూదిని పెట్టుకొని మనకు కనబడుతుంటారు. బాబా ఈ భస్మాన్ని భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. ఆయన దృష్టిలో ఇది చాలా విలువైనదే కాక గొప్ప మహత్యం గలది. ఎవరైతే దాని నిరంతర నామస్మరణలో ఉంటారో ఒకనాటికి ఈ శరీరం భస్మ రూపంలోకి పరివర్తన చెందుతుందని, అనంతరము మట్టిలో కలిసిపోతుందని గ్రహించిన వారు. కానీ ఈ దుర్లభమైన మానవ శరీరము దాని వాస్తవిక లక్ష్యాన్ని ఆ పరివర్తన చెందక ముందే, అంటే బూడిద అవ్వక ముందే ఎందుకు ప్రాప్తింపజేసుకోదు? ఈ తుచ్చమైన శరీరము కోరికలు తీర్చి దానిని సంతోషపెట్టే ప్రయత్నం చేయకుండా బదులుగా ఈ శరీరంలో నివసించే ఆత్మను సంతోషపెట్టడానికి ప్రయత్నించు. ఈ శరీరము మృత్యువు ఆధీనము మరియు సొంతము, కానీ ఆత్మ శాశ్వతం. ఆ ఆత్మనే మానవ జీవనంలోని ముఖ్య లక్ష్యాన్ని సాధించుకునేలా చేస్తుంది. ఈ ప్రకారంగా బాబా ఊది ద్వారా భక్తులకు మానవ జీవిత పరమ లక్ష్యాన్ని గుర్తు చేశారు. కానీ చాలామంది భక్తులు ఈ ఊదిని ప్రాపంచిక ప్రయోజనాలకై తీసుకొని వెళ్ళేవారు. కానీ దాని మహిమ వల్ల మరెన్నో ప్రయోజనాలను పొందారు. దానికి కారణం అది భగవంతుడి సాయి స్పర్శకు గురైనది. అది తిరుగులేని రామబాణంలాగా దివ్య శక్తిని సంతరించుకుంది. మసీదులోని ఈ సత్పురుషుడు ఈ ఆధునిక యుగానికి చెందిన రాముడు. అహర్నిశలు వచ్చే భక్తుల కళ్యాణం కొరకు దీనిని తయారు చేస్తూనే ఉన్నారు. ఆయన మహాసమాధి చెంది ఎన్నో సంవత్సరాలు గడిచినా నేటికి షిరిడీకి వెళ్లే యాత్రికులు ఈ ఊది తీసుకొని అది చేకూర్చే శాశ్వత లాభాలను పొంది ఆనందంగా ఉంటున్నారు. అప్పా కులకర్ణి బాబా వైపు చూసి ఏదో చెబుదామనుకునే లోపే బాబా ఇలా అన్నారు. అప్పా, నీ కోపం నీకేమీ సహాయం చేయలేదా? ఎవరికో పిచ్చెక్కితే మనమనవాల్సిన అవసరం లేదు. నేను వారి జమా లెక్కలు తెలుస్తాను. నా దగ్గర అందరి లెక్కలు వ్రాసి ఉన్నాయి. నానా గజపతిరావులు ఆ లెక్కలు చూడటానికి తప్పకుండా ఇక్కడికి వస్తారు. ఈసారి కోపర్గావ్ వెళ్ళినప్పుడు నా సందేశాన్ని వారికి వివరించి ఇక్కడికి, అదే మన షిరిడీకి రమ్మన్నానని వారికి చెప్పు. అప్ప కోపం తగ్గింది. మరలా కోపర్గావ్ ఎప్పుడు వెళ్దామా అన్న ఆలోచనలో ఉన్నాడు. 19వ అధ్యాయం సమాప్తం.